you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజా సమస్యలు ఎక్కడుంటే సుమన్ టీవీ అక్కడ ఉంటుంది. సో మనం ప్రజల పక్షాన ఉంటాము అని నమ్మి మనకి నాగారం 10వ డివిజన్ నుంచి మనకు ఒక కాల్ చేయడం జరిగింది. మా సమస్యలు ఇవి, మేము ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మీరు వీళ్ళతో సంబంధం, మీరు వాళ్ళతో సంబంధం, మాకు సంబంధం లేదు అన్నట్టుగా వీళ్ళకి సమాధానం వస్తుందంట. వీళ్ళ సమస్య ఏంటి, మరి మనల్ని ఎందుకు పిలిచారు అనేది మనం అడిగి కనుక్కుందాం. నాగారం 10వ డివిజన్ కి సంబంధించిన వ్యక్తులందరూ ఇక్కడ సమావేశం అయ్యారు. మరి ఏంటి సమస్య, మనల్ని ఎందుకు పిలిచారు? అమ్మ నమస్తే. అమ్మ, మమ్మల్ని ఎందుకు పిలవడం జరిగింది, ఏంటి మీ సమస్య? ఈ యొక్క కాలనీ పేరు పూజారి కాలనీ అండి. దీన్ని 2007లో ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి మిమ్మల్ని మేము పిలిచి ఇలా చెప్పడం జరుగుతుంది. మాకు ఇప్పటి వరకు రోడ్లు లేవు, నల్లాలు లేవు, ఇక్కడ మాకు ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని మేము చెప్తాం. కనెక్షన్స్ తీసుకున్నాం కానీ దానికి ఇంతవరకు నీళ్లు రావట్లేదు. మీరే డబ్బులు ఇచ్చారు? మేమే డబ్బులు ఇచ్చారు కనెక్షన్ కోసం మనిషికి 2000 రూపాయలు ఇచ్చి పెట్టుకున్నాం. వీళ్ళ దగ్గర వెళ్ళాలి అంటారు కానీ ఎవరు కూడా పట్టించుకోరు. ఏ రోడ్ల గురించి అటువంటి అయినాయి కానీ ఇక్కడ ఏం కాలేవు. అటు పక్క అన్ని కాలనీలు అభివృద్ధి చెందుతున్నాయి కానీ మా ఒక పూజారి కాలనీయే అభివృద్ధి. ఎందుకంటే మేమే ఇంకా పూజారీలు అంటే బ్రాహ్మణులు అంటే మాకే విలువ ఇవ్వాలి కానీ మాకు అలాంటి ఏ విలువలు లేవు, ఎలాంటి మాకు అభివృద్ధి లేదు. కాబట్టి దీని గురించి మీకు చెప్పడానికే మేము ఒక టీవీ ద్వారా మీకు విన్నపం చేస్తున్నాం. ఎవరినైనా కలిసారా ఇంతకు ముందు ఈ విషయం? ఎవరిని కలిసారు? ఎన్నిసార్లు వాళ్ళకి బాధలు చెప్పుకోవడం జరిగింది? ఎవరెవరిని కలిసారు? మేము ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేల దగ్గర పోయినాము కానీ మాది ఓకే అంటారు. అక్కడికి పోయినప్పుడు తలుపుతున్నారు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత మాకు ఎలాంటిది కూడా రెస్పాన్స్ తీసుకున్నారు కానీ ఏది కూడా అది అందలేవు మాకు. ఏమంటున్నారు ముఖ్యంగా అంటే ఇప్పుడు మీరు మీకు ఓట్లేసి గెలిపించుకున్న పాత కార్పొరేటర్ అయితే ఉంటాడు, మరి అతన్ని కలిసిండ్రా? అతను ఏమంటారు? అసలు కార్పొరేటర్ ఎవరో కూడా మా దగ్గర ఇంతవరకు గెలిచిన తర్వాత మాకు వచ్చి కనీసం ముఖం కూడా చూపించాలి. బ్రాహ్మణ్స్ అంటే సమాజంకి ఎంత విలువ ఇవ్వాలి అందరికి తెలుసు. బ్రాహ్మణ్స్ పెద్ద మనుషులు ఇక్కడ ఎంత కష్టాలు పడుతుండ్రు, ఎంత బాధలు పడుతుండ్రు, సమాజం చూడాల్సిన చాలా అవసరం ఉంది. ఇక్కడ మోర్లు కానీ సరిగ్గా లేవు, నల్లలు లేవు, మంచినీళ్ళు. మేము ఇక్కడికి వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ మాకు మంచినీళ్ళ నల్ల కనెక్షన్లు ఇవ్వడం లేదు. ఇంకా ఈ గుడి కూడా ఎక్కడ వేసిన గుంగలు అక్కడేలాగా ఎలాంటి డెవలప్మెంట్, గుడికి కావాల్సిన నిధులు మాకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఓట్ల వేసుకునేటప్పుడు మాత్రం అందరూ వస్తారు కానీ తర్వాత మాత్రం ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. బ్రాహ్మణ విషయంలో ఎవరు ఎలా ఉండాలో మేము దానికి పెద్దగా చెప్పే ఇది లేదు. అందరు తెలుసుకొని మాకు ఈ కాలనీకి అందరూ సహకరించాలి. ఇప్పటి వరకు మాకైతే ఎప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ అనేది జరగలేదు కాబట్టి మేము ఈసారి నోటాకి ఓటు వేద్దాం అనుకుంటున్నాం. ఎవరికి ఓటు వేయాలనుకోవడం లేదు. ఇది యాక్చువల్ మెయిన్ పాయింట్ ఈరోజు మిమ్మల్ని పిలవడానికి. ఓకే, సో ఇప్పుడు బీజేపీకి కానీ లేదా బీఆర్ఎస్ కి కానీ లేదా కాంగ్రెస్ కి కానీ ఎవరికి ఓటు వేయాలనుకోవడం లేదు ఇప్పుడైతే. అందుకనే ఎవరు ఎప్పుడు మురికి కాలువలు కానీ లేదా రోడ్లు కానీ ఈవెన్ అక్కడ పక్కన రోడ్లు ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ స్టార్టింగ్ మేమే తెప్పించి వేయించుకున్నాం రోడ్లు. ఇవి 2 years బ్యాక్ ఈ ఏదైతే రోడ్డు ఉందో ఇది సిమెంట్ రోడ్డు కూడా కాదు, జస్ట్ మట్టి కంకర వేసి వెళ్ళిపోయారు అంతే. అది వర్షం పడ్డప్పుడు ఇదంతా మట్టి వెళ్ళిపోతూ ఉంటుంది, కంకర అంతా బయటకు వస్తూ ఉంటుంది. కరెక్ట్ రోడ్లు కూడా చేయలేదు, మురికి కాలువలు చేయలేదు. అండ్ మురికి కాలువలు తీయడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడైతే వస్తారో తీసి పక్కకు పెట్టేసి వెళ్ళిపోతారు. ఆ చెత్త ఒక 2 days తర్వాత అయినా కానీ తీయరు. అది మేము మా పని వాళ్ళని పెట్టుకొని తీయించుకోవాలి. ఇది ఇక్కడ పరిస్థితి. నోటాకి సపోర్ట్ చేస్తున్నారు. మరి నోటాకి సపోర్ట్ చేయడం అంటే అధికారాన్ని ప్రశ్నించడమే. మరి ఈ అధికారాన్ని ప్రశ్నించడం అనేది ఎందుకు జరుగుతుంది అంటే స్ట్రాంగ్ రీజన్ లేకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోరు. మరి అంత స్ట్రాంగ్ విషయం ఇక్కడ మీకు అంత తప్పిదం ఏం జరుగుతుంది? 2007 నుండి ఉంటున్నామండి మేము. ఆల్రెడీ 2006లో ధర్మపురి శ్రీనివాస్ గారు అలాట్ చేశారు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే కోటా కింద ఇక్కడ అలాట్ అయిన ఫ్లాట్స్ అండి. 2007 నుండి ఉంది. మాకు రోడ్లు లేవు ఫస్ట్. ఇప్పటికీ 2-3 times అప్లికేషన్స్ ఇచ్చారు. చాలా సార్లు కలెక్టర్లు చేంజ్ అయ్యారు, మేయర్లు చేంజ్ అయ్యారు, అన్నీ అయిపోయినాయి. ఎవరికి ఇచ్చినా కానీ వాళ్ళు అంటారు కదా, డైరెక్ట్ అంటారు మీరు ఫలానా.
అంటే మేము ఎవరము, మాకే క్వశ్చన్ మార్క్ ఉంది. మా దగ్గర మీరు ప్రచారానికి వస్తారు, అన్ని చేస్తారు, అన్ని కరెక్ట్ గానే ఉంటది, మాకు ఇచ్చే వాల్యూ ఇస్తారు రోడ్డు మీద. మా సమస్య ఏందనేది మా సమస్య చెప్తారు. యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక పార్టీ అనేది, మీరు ఒక పార్టీ సపోర్టెడ్ అన్న విధంగా ఉంటారు, కానీ మేము ఏ సపోర్ట్ కాదు. ఎందుకంటే ఎవరు పోయి అక్కడ ఏం దగ్గర ఓటేస్తారో మనకే తెలియదు, మనమే ఎవరికి ఇస్తామో తెలియదు. అట్లాంటిది ఫలానా అని ముద్ర పడిపోయింది మాకు. ఆ ముద్రను తొలగించుకోవాలి అనే ముద్రకు సంబంధించిన క్యాండిడేట్ వచ్చిందా ఇక్కడ? ఎవరు కార్పొరేటర్ గా లాస్ట్ టైం ఇప్పుడు మీకు ఏ ముద్ర అయితే వేసినామో అని అంటున్నారు. సో మరి ఆ ముద్రకు సంబంధించిన అసలు ఎవరు రారండి, అసలు ఎవరు రారు. యాక్చువల్లీ గెలవడం నేను లేదు, ఇక్కడ ఎవరు రారు అసలు. ఎందుకంటే కార్పొరేటర్ ఎవరనేది కూడా తెలియదు, ఇక్కడ మాకు పేరు కూడా తెలియదు, పర్సన్ తెలియదు. నల్ల కనెక్షన్లు అయినాయండి, నల్ల కనెక్షన్ ఇవ్వలేరు. ఇంకా మా పేరు మీద బకాయిలు ఉన్నాయి, కనెక్షన్ లేదు, బకాయిలు ఉన్నాయి మాకు మున్సిపాలిటీలో. అదేందో అర్థం కాదు. సీసీ రోడ్డు లేవు, ఏమో తెలియదు, చూడాలి ఇప్పుడు. అది మాకు నోటీస్ వస్తే మేము పోయి 30,000 ఒక్కొక్కరు పోవాలా, అప్లికేషన్ ఇవ్వాలా, రావాలా. మేము ఏమంటున్నారు మరి, మీ కాలనీ పరిస్థితి ఇదేనా అని వాళ్ళు కూడా అంటారు. కనెక్షన్ లేదు, మీ గల్లీ నుండి అందరు వస్తారు, అప్లికేషన్ ఇస్తారు, పోతారా అని అంటున్నారు మున్సిపాలిటీ. ఇది చర్య తీసుకోవాలి కదా, అంటే అప్లికేషన్ ఇస్తున్నారు అంటే పట్టించుకునేటోడే లేడు కదండి ఇక్కడ. అది ఎవరు పట్టించుకోవాలా? కార్పొరేటర్ కానీ లేకపోతే. అందుకే ఈసారి ఎవరికి కూడా ఇయ్యద్దు, నోటాకి వేసేస్తే అయిపోతాయి. ఎందుకంటే ఒక గల్లీ నుండి మొత్తం 200 పైచల కోట్లు నోటాకు పడ్డాయి అంటే అది కొద్దిగా అందరికి తెలిసి వస్తుంది. మేము కూడా మనుషులమే, మేము కూడా ఉన్నాం ఇక్కడ, మాది కూడా పరిస్థితి. ఇక్కడ నుండి రోజు 100 మంది మున్సిపాలిటీ బండ్లు పోతాయండి, మేము అడుక్కోవాలి, మోర్లు సాఫ్ చేయండి, మరి ఆపండి, మోర్లు సాఫ్ చేయండి అని. ఎంత రఫ్ గా పోతారంటే పిల్లలు నడుస్తుంటారు, బైకులు నడుస్తుంటాయి, పొద్దున్న స్కూల్ టైంకు బస్సులు వెళ్తుంటాయి, ర్యాష్ గా డ్రైవింగ్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా. చెప్పి తకాయించింది. ఇది పరిస్థితి. పంపించండి, మేము ఏం చేస్తామంటారు మేడం వాళ్ళు? ఇక్కడికి వచ్చి మేము ఎలా తీయాలి? ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు కదా, పిలిపిస్తే మాకు ఇక్కడ అలౌడ్ లేదు, మేము ఎందుకు తీస్తామంటున్నారు. ఇక్కడ పంపించే చెత్త కూడా లేపాలి, మేము పంపించండి, ఎట్లా రావాలి అంటున్నారు. ఇక్కడ లేదు మాకు. అట్లా ఒక 2 నెలలు 3 నెలలు మేము అంటాం కదా, అతను వచ్చి తీసేసుకుంటాం. ఒక 3-4 నెలలకు వస్తారు, డబ్బులు తీసుకుంటారు. డబ్బులు 100 రూపాయలు 50 రూపాయలకు తక్కువ తీసుకొని తీస్తారు. మళ్ళీ ఆ కుప్పలు కూడా మేము వచ్చిన వాళ్ళకల్లా అడగాలి, తీసుకెళ్తలేరు కుక్కలు ఇట్లా అంటున్నాయి, గలీజు వాసన వస్తుందంటే తీస్తాం, లేకుంటే తీయచ్చు. రోడ్లు ఉన్నాయి గల్లీలో, కానీ దానిపైన సీసీ లేదు. మోరీస్ ఉన్నాయి, కానీ ఆ మోరీలు కనిపించవు, వాటర్ పోవు. మోరీల ప్లేస్ లో మోరమచ్చి కూర్చున్నారు. గల్లీలో ఇల్లులు ఉన్నాయి కానీ ట్యాక్స్ లేవు, ఇల్లుకి రిజిస్ట్రేషన్స్ లేవు. ఓన్లీ బ్రాహ్మణ్స్ కాలనీ వరకు మాత్రమే ట్యాక్స్ లేదు. మిగతా వాటికి బయటికి కూడా పోనీ ఇవన్నీ ట్యాక్సెస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఇక్కడ మాత్రం మున్సిపాలిటీ రాదు, ఈవెన్ ట్యాక్స్ రాదు, వాటర్ నల్లలు లేవు. పైప్ లైన్ ఉన్నది, ఇంటింటికి వాటర్ పైప్స్ ఉన్నాయి, వాటర్ రావు. ఓన్లీ గల్లీ పట్టుకోవట్లేదా, లేదంటే ఈ మనుషులు అవసరం లేదా, ఓన్లీ ఓటింగ్ మాత్రమే కావాలా వీళ్ళకి. ఎవరంటే ఏ మేయర్ రాడు, ఎవరు కార్పొరేషన్ నుంచి ఎవరు రారు, ఎందుకు ఇట్లా? గల్లీ నుంచి ఎవరైనా మాట్లాడడానికి పోతే సపోర్ట్ వెనక నుంచి ఉండదు. వీళ్ళకి ఓన్లీ ఎలక్షన్ టైంలో వస్తారు, ఓటింగ్ కోసం ఓటు అడుగుతారు. మరి ఇప్పుడు ప్రచారం అయితే వస్తున్నారు కదా, మరి ఈ ప్రచారంలో మీరు వాళ్ళని ప్రశ్నించడం లేదా? ఎవరు వస్తున్నారని ఓన్లీ వాళ్ళకి ఏమైందంటే ఈ పూజారి కాలనీ ఓన్లీ బీజేపీకి ఓటు పోతారు. అంటే హిందుత్వాన్ని పట్టుకొని ఉన్నందుకు ఏమైనా ప్రాబ్లమ్? మరి బీజేపీ అంటే మెడికల్ నుంచి అసలు ఏ నాయకుడు కూడా బీజేపీ నుంచి ఇప్పటివరకు గెలవలేదు. కానీ ఫేక్ న్యూస్ ముద్ర ఎందుకు ఇది పుట్టి అని ఒక అభివృద్ధి లేదు గల్లీలో. ఏమైనా కావాలంటే ఎవరిని అడగాలో తెలియదు. మరి ఇప్పుడు ఫైనల్ నిర్ణయం ఏంటి? మా గల్లీకి ఏమైనా అభివృద్ధి చేస్తామని ముందుకు వస్తే ప్రామిస్ చేస్తే మేము ఓటేస్తాం, లేదంటే ఓవరాల్ బ్రాహ్మణ్స్ కాలనీ నుంచి ఏ ఓటు కూడా పడదు. 250 నుంచి 300 ఓట్స్ ఉన్నారు కూడా, 300 ఓట్స్ మొత్తం బైకౌట్. ఓకే, 300 ఓట్స్ వరకు ఉన్నాయి, వేస్తామంటారు. సో ఇప్పుడు ఈ ఎలక్షన్ల మట్టుకు ఈ నిర్ణయం తీసుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతాం అనుకుంటున్నారు? లేదండి, ఫ్యూచర్ కూడా ఎన్ని రోజులు మంచిది కాని పరిస్థితుల్లో దాన్ని మేము ఎట్లా చేసుకోవాలో చేసుకుంటాం. మా గల్లీ వరకు మేము చేసుకుంటాం, దాన్ని కూడా రెడీ. ఎమ్మెల్యే కానీ ఎంపీ ఓట్స్ కానీ ఎన్ని ఎలక్షన్స్ అయితే అవుతాయో ఏ ఓటు కూడా పడదు గల్లీ నుంచి.
ఈవెన్ మా దగ్గర ఎవరైనా వచ్చి మాట్లాడితే ప్రామిసెస్ చేస్తే మేము ఓటేస్తాం, వేయకపోతే మాత్రం చలో మా గల్లీ నుంచి మేమే అభివృద్ధి చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం. ఓన్లీ మా గల్లీ వరకు మా చందా చేసుకుంటాము, ఏం చేసుకుంటాం. కానీ మాకు ఎటువంటి సపోర్ట్ జరిగినప్పుడు లాస్ట్ ఛాన్స్ అది. ఈవెన్ ఫ్యూచర్ లోనే ఎవరికైనా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటే ఉండొచ్చు. కాలనీలో చాలా రోజులుగా చాలా దొంగతనాలు జరుగుతుంది. ఎవడు పట్టించుకున్నట్టు నాదులు లేడు. పోలీసులు వస్తారు, పెట్రోలింగ్ చేస్తారు, పోతారు. మరి వాళ్ళకు బాగా కనెక్షన్లు ఉన్నాయా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోయి వాళ్ళు మామూలు తీసుకుంటారో మాకు అవన్నీ తెలియదు. ఎన్నోసార్లు ఎన్నో దొంగతనాలు అయినాయి, ప్రతి ఒక్క వాళ్ళ ఇంట్లో రిపీటెడ్ దొంగతనాలు అయినాయి, కానీ పట్టించుకునేవాడు ఎవ్వడు లేడు. ఊర్లు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు, కమ్యూనిటీ హాల్ లేదు. ఒక సంఘానికి ఎప్పుడైనా కానీ ఒక శ్మశానం ఉంటుంది, ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది, ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఇవన్నీ ఎలాంటివి లేవు. గుడి ఎట్లా ఉందో చూడండి, ఎలాంటి ఫండ్స్ లేవు. అంటే మేము బ్రాహ్మణులు అనేది అంటే ఈ ఇండియాలో నాకు తెలిసి మైనారిటీస్ ఎక్కువ అవుతున్నారు, మేము మైనారిటీ అవుతున్నాం, వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు 25% ఎక్కువనే అవుతున్నారు, వాళ్ళు మెజారిటీ అవుతున్నారు, మేము మైనారిటీ అవుతున్నాం అనమాట. మాకు ఎట్లాంటి ఫండ్స్ లేవు, వాడు వచ్చి పట్టించుకున్న నాదులు లేడు. ప్రతి ఒక్కడు వస్తాడు, ఏం కావాలంటే ఫేక్ ఫాల్స్ ప్రామిసెస్. ఎవడు కూడా ఒక్క డబ్బు ఇచ్చింది లేదు, ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, కానీ ఇవన్నీ ఫేక్ ఫాల్స్ ప్రామిసెస్. ఎవడు కూడా ఫండ్స్ లేవు. అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి. మళ్ళా కాలనీలో ఇన్నిగానే ఇల్లులు ఉన్నాయి, ఎవడు పట్టించుకున్నవాడు లేడు. ఇష్టం ఉన్నవాడు, పేరుకి బ్రాహ్మణ కాలనీ, ప్రతి ఒక్కడు ఇష్టం ఉన్న వాడికి రెంట్లు ఇచ్చేస్తాడు, పర్యవేక్షణ లేదు. ఇవన్నీ ఎవడు పట్టించుకోవాలి? పోలీసులు కూడా పెట్రోలింగ్ చేస్తారు. మరి ఏ ఇంట్లో ఎవడు ఉంటున్నాడు అని అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ ఆటో ఎక్కినా గానీ, ఆడవాళ్ళు ఎక్కినా గానీ చాలా నీచంగా చూస్తారు. మీరు బ్రాహ్మణ పూజారి కాలనీ ఇది అంటే కాలనీ అనగానే ఒక మైండ్ సెట్ వెళ్ళిపోతుంది వాళ్ళకి. చాలా కమెంటింగ్ ఉన్నది, చాలా ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి, ఓవరాల్ నిజామాబాద్. మరి ఇవన్నీ ఎవరు పట్టించుకోవాలి, ఎవరు చెప్పాలి? ఇవన్నీ పూత పూసిన మాటలు. ఇవన్నీ అసలు సమస్యలు వేరే. ఈ సమస్యలు ఎవరు పట్టించుకోవాలి? ఇవన్నీ ఇష్యూస్. ఇవన్నీ కొంతవరకు ఒక లెవెల్లో సమస్యల్ని పరిష్కరించగలిగిన బ్రాహ్మణులకు అలాట్ అయిన ఇండ్లలో, అంటే ఎవరైతే కట్టుకొని ఉంటున్న ఇండ్లలో వాళ్ళు రెంట్కి ఇవ్వడం వల్ల అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి. అక్కడ ఉండే వాళ్ళ వల్ల ఇక్కడికి ఒకవేళ బ్రాహ్మణ్ కాలనీకి ఆటో వెళ్ళాలి అంటే ఆటోలో వచ్చిన మహిళల్ని నీచంగా చూస్తున్నారు. అంటే ఆ కార్యకలాపాలు ఎట్లాంటి రేంజ్ లో ఉన్నాయి, ఆ పేరు మా మొత్తం వర్ణానికే ఈ తీరని మచ్చగా తెస్తుంది అని అంటున్నారు. ఇట్లాంటి వాటిని ముందుగా ఎదుర్కోవాలి అని ఇక్కడ యువత కూడా ముందుకొచ్చి చెప్తూ ఉన్నారు.